నమస్తే ఎస్టీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్మయ్. ముందుగా హెడ్లైన్స్. విశాఖ భూ కుంభకోణంపై జాతీయ స్థాయిలో పోరాటానికి అఖిల పక్షాల రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం. 12 నుంచి కార్యాచరణ అమలు చేస్తామన్న వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి. భూ ట్యాంపరింగ్ కీలక సూత్రధారుడు మజ్జి శంకర్రావును అరెస్టు చేసిన ఏసీబీ. కేజీహెచ్ నుంచి కోర్టుకు తరలింపు, రిమాండ్ విధింపు. ఘనంగా ముగిసిన నవనిర్మాణ దీక్షలు. ఉడా చిల్డ్రన్స్ థియేటర్లో మహాసంకల్ప ప్రతిజ్ఞ చేయించిన మంత్రి గంటా. భర్తను చంపి ఆత్మహత్యగా సృష్టించిన భార్య, సహకరించిన అత్త అరెస్ట్. పోస్ట్ మార్టం నివేదికతో హత్య కేసుగా నమోదు చేస్తామన్న జేసీపీ సత్తార్ ఖాన్. విశాఖ భూ కుంభకోణంపై జాతీయ స్థాయిలో పోరాడాలని రౌండ్ టేబుల్ సమావేశంలో తీర్మానించారు. 1 సీబీఐతో దర్యాప్తు డిమాండ్. దీని సాధన కోసం ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతికి వినతి పత్రాలు సమర్పించాలని నిర్ణయించారు. తారస్థాయికి చేరిన విశాఖ భూదందాపై రిపోర్ట్. విశాఖ పరిధిలోని సుమారు 10 మండలాల్లో కోట్లాది రూపాయల విలువైన 1,00,000 ఎకరాల భూమి రికార్డులు ట్యాంపరింగ్ అయ్యాయి. ఈ భూ కుంభకోణం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రతిపక్షం ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. వైఎస్ఆర్సీపీకి చెందిన ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖలోనే మకాం చేసి అఖిలపక్ష పార్టీలను కూడబెట్టి ఒక రౌండ్ టేబుల్ సమావేశాన్ని కూడా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు, అధికారులు కుమ్మక్కై కోట్లాది రూపాయల భూములను విశాఖ కేంద్రంగా కాజేశారని ఆరోపించారు. దీనిపై పోరాటాన్ని జాతీయ స్థాయిలో నిర్వహించేందుకు ఒక కార్యాచరణ ప్రణాళిక కూడా రూపొందించారు. విశాఖలో 2,45,000 ఎఫ్ఎంఎంబీలు గల్లంతయ్యాయని, ఒకసారి విచారణ జరిగిన తరువాత 277 ఎకరాల భూములు రికార్డులై గల్లంతయ్యాయని మరోసారి చెప్పడం ద్వారా అధికారులు అయోమయానికి గురిచేశారు. దీంతో ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున ఆందోళన నెలకొంది. అధికార పార్టీకి చెందిన నేతలు, అధికారులు కుమ్మక్కై ఈ భూములను కాజేశారన్నదే ఆరోపణ. అలాగే దస్పల్లా హిల్స్ భూములకు సంబంధించి జిల్లా యంత్రాంగం చేతులెత్తేయడంతో ఒక అలజడి నెలకొంది. విశాఖ జిల్లాను టార్గెట్ చేసుకుని భూ కబ్జాదారులు రెచ్చిపోతున్నారని వైఎస్ఆర్సీపీ నేత ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని, ఢిల్లీ వెళ్లి రాష్ట్రపతిని కలవాలని ప్రతిపాదించారు. దీనికి అఖిలపక్షం నేతలు సంఘీభావాన్ని ప్రకటించారు. ఈ యొక్క భూ కబ్జాలో ఇన్వాల్వ్ అయినటువంటి రాజకీయ నాయకులందరూ కూడా, శాసనసభ్యులందరూ ఉన్నారు. స్వయాన ఈ జిల్లా నుంచి మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విద్యాశాఖ మంత్రి కూడా ఉన్నారు. పలుకుబడి కలిగినటువంటి రాజకీయవేత్తలందరూ కూడా, రాజకీయ నాయకులందరూ ఉన్నారు. కాబట్టి అధికారులు స్వయాన ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్, ఇప్పుడు ఏదైతే జిల్లా కలెక్టర్ ఉన్నారో, కొద్ది రోజుల క్రితం ఆయన స్వయాన ఒప్పుకున్నటువంటి ఇచ్చినటువంటి వివరాలన్నీ కూడా ఉన్నాయి. 1,00,000 ఎకరాలు భూ కబ్జాకు గురి అయిందనని. కానీ నిన్నటికి నిన్న మళ్లీ కూడా ఆయన మాట మార్చి 1,00,000 ఎకరాలు కాలేదు, దానిలో గురైంది ఇంతవరకు ఒక 244 ఎకరాలు మాత్రమే అన్నటువంటిది మాట మార్చి, అది కూడా స్వయాన సీఎం గారి కుమారుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం మంతనాలు జరిగాయో తెలియదు. కానీ ఆయన అడుగడుక్కి రోజు రోజుకి మాట మార్చడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో భూ కబ్జా అన్నటువంటిది తిరిగి పునరావృతం కాకుండా, భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఇంతటితో దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలి అని అంటే ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళని కఠినంగా శిక్షించాలి. విశాఖ చుట్టుప్రక్కల 10 మండలాల్లో 2013 భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించి భూదందా సాగుతుందని సిపిఎం నేత నర్సింగ్రావు ఆరోపించారు. రైతులకు జీవమిచ్చే హక్కును కాలరాస్తూ వారి భూములను బలవంతంగా లాక్కోవడం అన్యాయమన్నారు. ఇటువంటి విధానాలపై పోరాటానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. 50,000 కోట్లు దాని అంచనా కూడా కట్టగలిగినటువంటి పరిస్థితి లేనంత భూమి రోజు కబ్జాలకు గురైంది. ఈ కబ్జాలకు గురైనటువంటి వాటిని దీనిలో వారు ఉపయోగించినటువంటి పద్ధతులు ఏమిటి, ప్రయత్నం ఏమిటని చూస్తే ప్రధానంగా ఈరోజు కారణమైన మూలంలోకి వెళ్ళాలి. మూలంలోకి వెళ్తే ప్రధానంగా జరిగింది ఏమిటంటే, తెలుగుదేశం ప్రభుత్వ అధికారంలో వచ్చిన తర్వాత పట్టా పాస్ పుస్తకాలను రద్దు చేశారు. అన్నిటికంటే చాలా ప్రధానమైన రోజు ఈ పాస్ సిస్టమ్ అనేటువంటిది పెట్టి దీంట్లో ఫోటో గిట్టలు ఏమి ఉండవు, ఒక కాగితం చేస్తాడు. అలాగే దీంట్లో అధికారం ఎవరికిచ్చారు? తహసీల్దార్కి అధికారం ఇచ్చారు. తహసీల్దారు ఆ కీ ఆయన చేతిలో ఉంటుంది. తహసీల్దారు మరుసటి రోజు
నువ్వు చూసుకున్న ఆ భూమి ఇందులో ఉన్న కాగితం చూసుకుంటావు, మరుసటి రోజు ఆయన కీ ఓపెన్ చేసి పడతాడు, నేను భూమి పోతుంది. ఇదిలా ఉంటే ప్రతిపక్ష పార్టీకి వామపక్షాలు, లోక్ సత్తా పార్టీలు మద్దతు ప్రకటించాయి. అఖిలపక్ష నేతలంతా ఈ నెల 12వ తేదీ నుంచి ఆందోళన చేయడానికి నిర్ణయించారు. భూ ఆక్రమణ కేసులో కీలక నిందితుడు మజ్జి శంకర్రావును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. అతన్ని ఏసీబీ కోర్టుకు తరలించగా రిమాండ్ విధించారు. ఒకవైపు భూదందా కేసు, మరోవైపు అవినీతి నిరోధక శాఖ అధికారుల దాడితో శంకర్రావు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. సుమారు 12 కోట్ల ఆస్తులు సంపాదించినట్లు నిర్ధారించారు. విశాఖ రూరల్ మాజీ తహసీల్దార్ మజ్జి శంకర్రావు నుంచి ఏసీబీ అధికారులు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. శంకర్రావు నివాస గృహంలో జరిపిన తనిఖీల్లో ఈ కీలక పత్రాలు లభ్యమయ్యాయి. అయితే అన్నీ కూడా తన పేరున కాకుండా బంధువుల పేరున తెలివిగా ఆస్తులన్నీ రిజిస్ట్రేషన్ చేయించాడు. ఏసీబీ అధికారులను ముప్పు తిప్పలు పెట్టిన శంకర్రావును అరెస్టు చేసి తొలుత కేజీహెచ్కు తరలించారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం ఏసీబీ కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. రెవెన్యూ శాఖకే మజ్జి శంకర్రావు సవాలు విసిరాడు. 2016 జూన్లో రూరల్ తహసీల్దార్గా బాధ్యతలు చేపట్టిన శంకర్రావు పట్టుమని 10 నెలలు కూడా పనిచేయలేదు. తీవ్రమైన భూ ట్యాంపరింగ్ ఆరోపణల్లో కూరుకుపోయాడు. దీంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో జిల్లా కలెక్టర్ సిఫార్సు మేరకు సీసీఎల్ఏ శంకర్రావును సస్పెండ్ చేసింది. ఇంకా ఈ కేసు ఒక కులికి రాకముందే ఏసీబీ అధికారులు ఇతనిపై దాడులు నిర్వహించారు. శంకర్రావు నోరు విప్పితే గానీ వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని 7 రోజులుగా నిర్వహిస్తున్న నవనిర్మాణ దీక్ష విజయవంతమైందని జిల్లా మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. కూడా చిల్డ్రన్స్ థియేటర్లో దీక్ష ముగింపు సందర్భంగా మహాసంకల్ప ప్రతిజ్ఞ చేయించారు. ఈ నెల 2వ తేదీన సీఎం చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిపై ప్రతిజ్ఞ చేయించారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన ఈ 3 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్కు 55 జాతీయ అవార్డులు వచ్చాయని, ప్రజల సహకారంతోనే ఇది సాధ్యపడిందని చెప్పారు. కాకినాడ నుంచి సీఎం చంద్రబాబు ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రజలతో మహాసంకల్ప ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో స్వాతంత్ర సమర యోధుడు కొప్పుల అప్పారావు, గీతం లా యూనివర్సిటీ ప్రొఫెసర్ సత్యనారాయణ, 10వ తరగతిలో 10 పాయింట్లు సాధించిన విద్యార్థులను సత్కరించారు. ఎమ్మెల్యే వెలగపూడి, జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, జేసీ సృజన, జీవీఎంసీ కమిషనర్ హరనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలన్నింటికీ ఫర్నిచర్ సమకూర్చడమే లక్ష్యంగా స్వీకరిస్తున్నాను. 2018 నాటికి మన పాఠశాలన్నింటికీ ఫైబర్ గ్రిడ్ ద్వారా డిజిటల్ తరగతులు ఏర్పరచడం మన లక్ష్యం. పొదుపు కోసం ప్రపంచంలో వస్తున్న నూతన ఆవిష్కరణలు వినియోగించి ప్రభుత్వం చేపట్టే 2వ తరం విద్యుత్ సంస్కరణలతో విద్యుత్ ఛార్జీలు తగ్గేందుకు చేపట్టడం, అన్ని పంచాయతీ కార్యాలయ భవనాలు, పాఠశాల భవన నిర్మాణాన్ని పూర్తి చేయడం. భర్తను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించిన భార్య దంపతి. ఇందుకు అత్త కూడా సహకరించింది. తొలుత ఆత్మహత్య అనుకున్న పోస్టుమార్టం రిపోర్టుతో పోలీసులు హత్య కేసుగా నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అక్కేపాలెం చిన్నూరుకు చెందిన సారికి, శ్రీదేవి, అప్పలరాజుల దంపతుల మధ్య గత కొంతకాలంగా వివాదాలు ఉన్నాయి. ఈ నెల 1వ తేదీన వివాదం తారాస్థాయికి చేరుకోవడంతో అప్పలరాజు ఇంట్లోకి వెళ్లి ఉరేసుకునేందుకు ప్రయత్నించాడు. వెంటనే భార్య శ్రీదేవి, అత్త రాములమ్మలు ఉరి నుంచి తప్పించారు. అనంతరం అదే చెరుతో గొంతు నులిమి చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారు. పోలీసుల వద్ద ఈ విషయం దాచిపెట్టి ఆత్మహత్య చేసుకున్నట్లుగా చెప్పడంతో అనుమానాస్పద వృత్తిగా కేసు నమోదు చేశారు. అయితే పోస్టుమార్టం రిపోర్టులో అప్పలరాజును గొంతు నులిమి చంపినట్లుగా నిర్ధారణ కావడంతో ఇది హత్య కేసుగా నమోదు చేశారు. మృతుడి భార్య, అత్తను అరెస్టు చేసినట్లు జేసీపీ సత్తార్ ఖాన్ తెలిపారు. పడుకుని అరౌండ్ 1 గంట సమయంలో ఇంట్లోకి వచ్చి చీర పట్టుకుని ఇంట్లోకి వచ్చి ఇంట్లో ఉన్నాడు. ఆ ఇంట్లో ఉంటే ఎంతసేపటికి బయటికి రావట్లేదని అనుమానంతో తలుపు తడితే వీళ్ళు చూసేసరికి ఆయన ఉరేసుకోబోయినాడు. అప్పుడు ఆయన వీళ్ళు ఇప్పారు. అప్పటికే ఆయన ప్రాణంతో ఉన్నాడు. ప్రాణంతో ఉన్న అతన్ని తల్లి కూతురు ఇద్దరు కూడా ఆ ఉరి వేసుకుని ఆల్రెడీ ఉన్న చీరతో పాటు ఆ చెంగు ఈ చెంగు ఆ చివరి చీర పట్టుకుని లాగి ఆ పేకని నొక్కి స్ట్రాంగులేషన్ చీరతో నొక్కి చంపడం జరిగింది.
ఆ విషయం వాళ్ళు పెద్దల దగ్గర ఒప్పుకున్నారు. ఆ నేరాంగ అంగీకారాన్ని లక్ష్మణరావు గారు మనకు తెలియజేస్తే మనం దాని మీద తదుపరి దర్యాప్తు చేశాము. తదుపరి వాళ్ళు మార్నింగ్ ఒక ఆయన కాంటాక్ట్ చేయడం జరిగింది. కాంటాక్ట్ చేసినప్పుడు కూడా ఎవరికి ఆయన కూడా ఈ విషయం డిస్క్లోజ్ చేయలేదు. మనకు కూడా తప్పుడు రిపోర్ట్ ఇచ్చారు. సాధారణంగా చనిపోయినాడని చెప్పడం జరిగింది. మొత్తం నిద్ర మాత్రలో వేసే అలవాటు ఉంది, అది ఎక్కువ ఉందో చనిపోయి ఉంటాడని చెప్పడం జరిగింది. కానీ ఈ విషయాన్ని మన దృష్టికి వాళ్ళు తీసుకురాలేదు. క్షుణ్ణంగా నిశ్చితమైన దర్యాప్తు చేసినందువల్ల ఈ వివరాలన్నీ బయటికి రావడం జరిగింది. కాబట్టి అరకులో అత్యాధునిక వసతులతో ఆసుపత్రులు నిర్మించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ పూనం మాలకొండయ్య అన్నారు. కలెక్టరేట్లో వైద్య అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. దేశంలో ప్రముఖ ఆసుపత్రులన్నీ ఆహ్లాదకరమైన వాతావరణంలోనే సేవలందిస్తున్నాయని, అదే తరహాలో అరకులో నిర్మించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి సూచన మేరకు ఈ తరహా ప్రాజెక్టుకు రూపకల్పన చేయాలని అధికారులకు సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు అందుతున్న వైద్య సౌకర్యాల పట్ల ఆమె సమీక్ష చేశారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. Now, if the database there, what can be the problem in tribal areas here would be, as Collector was saying, that they don't lift the cap. The instructions are issued to lift the cap. Now, what is the non-availability of critical drugs is will lead to sugar here. So it would also reflect on the state's preparedness performance. It would reflect both the ways. So we want the tribal areas that people should get the drugs, they should get the requisite drugs, and they should be available in sufficient quantity. Now the second is the diagnostic workload. ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను మంత్రి గంటా శ్రీనివాసరావు విశాఖ వేదికగా విడుదల చేశారు. ఏయుఐవీఎస్ మూర్తి ఆడిటోరియంలో ఈ ఫలితాలు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 4.56 లక్షల మంది విద్యార్థులు ఈ సప్లిమెంటరీ పరీక్ష రాశారు. వీరిలో 3.5 లక్షల మంది మార్కులు ఇంప్రూవ్మెంట్ కోసం, 1.3 లక్షల మంది ఫెయిల్ అయిన విద్యార్థులు పరీక్షలు వ్రాశారని మంత్రి తెలిపారు. ఈ ఫలితాలను ముందుగా విడుదల చేయడం ద్వారా వారి కెరీర్ ఎడ్యుకేషన్ కు ఇబ్బంది లేకుండా ఉంటుందని మంత్రి వెల్లడించారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుల కంటే అధికంగా వసూలు చేసే కళాశాలలపై చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉదయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ సప్లిమెంటరీ వచ్చి 47.74 ఆన్లైన్ పేమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. వీటితో పాటు ముఖ్యంగా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ లో ఒక క్వాలిటీ తేవాలి. ముఖ్యంగా ప్రైవేట్ మేనేజ్మెంట్ కాలేజ్ సంబంధించి చాలా స్టాండర్డ్స్ లేవు, అలాగే ఫ్యాకల్టీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండట్లేదు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని మొన్న సీనియర్ గారు కమిషనర్ మొత్తంతో కూడా ఇన్స్పెక్ట్ చేసి వాటికి నోటీసులు కూడా చెప్పా. ఆ ప్రాసెస్ లో దాదాపు 234 జూనియర్ కాలేజెస్ మొత్తం రికగ్నిషన్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎవరైనా వెంకోజీపాలెంలో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ప్రథమ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ను ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించనున్నారు. 2.7 ఎకరాల స్థలంలో 5.5 లక్షల చదరపు అడుగుల సువిశాల ప్రాంగణంలో ఈ ఆసుపత్రిని నిర్మించారు. అత్యవసర వైద్యం కోసం హెలీప్యాడ్ సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేశారు. 800 పడకల ఆసుపత్రి నిరంతరం రోగులకు అందుబాటులో ఉంటుందంటున్న చైర్మన్ డాక్టర్ శశిప్రభతో మా బ్యూరో చీఫ్ చిట్టుబాబు ఫేస్ టు ఫేస్. విశాఖపట్నంలోని అతి పెద్ద హాస్పిటల్, ప్రథమ హాస్పిటల్ నిర్మాణం జరిగింది. ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీన్ని ప్రారంభించనున్నారు. ఈ హాస్పిటల్ సంబంధించినటువంటి సౌకర్యాలు, ఏర్పాట్లు, వైద్య సౌకర్యాలు ఎట్లా తెలుసుకోవడం కోసం ప్రథమ హాస్పిటల్ చైర్పర్సన్ డాక్టర్ శశిప్రభ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఎంత విస్తీర్ణంలో కట్టారు, దీంట్లో ఉన్న సౌకర్యాలు ఏంటి? కొంతమంది డాక్టర్స్, సీనియర్ మోస్ట్ డాక్టర్స్కి ఈ ఐడియా వచ్చిందనమాట. అంటే ఒకే రూఫ్ కింద అన్ని స్పెషాలిటీస్ తీసుకొచ్చి ఒకవేళ పేషెంట్ ఇందులోకి ఎంటర్ అవుతే అతడికి ఏ అవసరమైనా సరే అన్ని స్పెషాలిటీస్ తీరేటట్టు ఉండాలని చెప్పి ఇది స్టార్ట్ చేసాం. 2.7 acres-లోనిది కట్టాము. 800 బెడెడ్ హాస్పిటల్. ఇంకా కావాలంటే ఇంకో 100 బెడ్స్ ఎక్స్టెండ్ చేసుకోవచ్చు.
దీనికి ఇప్పుడు మేము అదే మన ఎన్టీఆర్ వైద్య దీనికి కూడా మేము అప్లై చేసాం. ఇవన్నీ వస్తే పూర్ పీపుల్కి, రిచ్ పీపుల్కి అందరికీ మా సేవలు అందాలని మేము ఆశిస్తున్నాం. ఇందులోని అన్ని స్పెషాలిటీస్లోని సీనియర్ మోస్ట్ డాక్టర్స్ అందరూ ఇందులో ఒక 30 మంది కలిసి పెట్టాము. మేము ఎప్పటి నుంచో సీఎం గారిని ఇన్వైట్ చేద్దామని వెయిట్ చేస్తున్నాం. ఈనాటికి అది మాకు కుదిరింది. ఆయన మాకు ఇది ఇవ్వడం మాకు చాలా మా భాగ్యం అనుకుంటున్నాం. ఆ రోజు ఆయన చేతుల మీదుగా ఇది ఓపెన్ చేశాక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇది ఫంక్షన్లోకి వస్తుందండి. ఎంతమంది కన్సల్టెన్సీలు ఉంటారు మేడం? అంటే ఇక్కడ ఈ దీంట్లోని షేర్ హోల్డర్స్ అయిన కన్సల్టెంట్స్ ఒక 35 మంది ఉన్నారు. అంటే విజయనగరం, అనకాపల్లి అందరు అన్నీ కలిపి ఆ కన్సల్టెంట్స్ వాళ్ళ చిల్డ్రన్ కూడా ఇందులోనే పనిచేయడానికి వస్తున్నారు. ఇప్పుడు గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ ఉంటే వాళ్ళ సన్ను, అలాగే కార్డియాలజిస్ట్ వాళ్ళు అందరూ ఇందులోనే పనిచేయడానికి అసలు చాలా మంది కూడా ఈ హాస్పిటల్ ఇది అపీరెన్స్ అది చూసి ఇందులో చేయడానికి వస్తామని ఇది చేస్తున్నారు. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఫంక్షనింగ్ మొదలయ్యాక అప్పుడు మనకి ఇంకా ఎంతమంది వస్తారో తెలుస్తుంది. జనరల్గా కార్పొరేట్ హాస్పిటల్ అంటే డబ్బులు ఎక్కువ వేస్తారు అనే అపోహ జనాల్లో ఉంది. దాన్ని ఎంతవరకు సామాన్యులకి ఎటువంటి అందుబాటులో ఉంటుంది? అంటే ఇది కార్పొరేట్ హాస్పిటలే కానీ మా ఉద్దేశం ప్రకారం ఎన్టీఆర్ వైద్య ఇది పెట్టుకొని పూర్ పీపుల్కి హెల్ప్ చేయాలని. అంటే ముఖ్యంగా ఏంటంటే వాళ్ళ ఆరోగ్యం గురించి ఏదైనా ఎమర్జెన్సీ వస్తే డబ్బు లేదని వెనక్కి పంపించేసే ప్రసక్తి ఉండదు. ఆ పేషెంట్కి మా సాయశక్తుల సర్వీస్ చేయడానికే చూస్తాము. లేటెస్ట్ అంటే టెక్నాలజీ ఇప్పుడున్న ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్నటువంటి సౌకర్యాలు, ముందు హెలిప్యాడ్ సౌకర్యం ఏర్పాటు చేశారని చెప్పారు. అది ఎలా ఉంటుందండి? అదే హెలిప్యాడ్ అంటే ఎమర్జెన్సీ సర్వీస్కి ఎవరినైనా పేషెంట్ని గబుక్కుని లిఫ్ట్ చేసి ఇక్కడ తేడానికని పెట్టాము. దానికి ప్రొవిజన్ ఉంది. అది ఉంటే కనుక ట్రామాకి చాలా అంటే పేషెంట్ నిమిషాల్లో ఇప్పుడు హార్ట్ అటాక్ కానీ ఎక్కడైనా ఏ కార్నర్లో ఉన్నా గబుక్కుని తీసుకురావడానికి ఉంటుంది. అది కూడా మేము ట్రై చేస్తున్నాం అన్నమాట. అపాయింట్మెంట్స్ ఎట్లా ఉంటాయండి? టౌన్లో ఇప్పుడు చాలా మంది డాక్టర్కి బాగా సీనియర్ డాక్టర్స్కి అపాయింట్మెంట్ దొరుకుతుంది. అట్లాంటి టైంలో మీది అపాయింట్మెంట్ అంటే ఇక్కడ సీనియర్ డాక్టర్స్ కింద పనిచేసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు కాబట్టి అంత ప్రాబ్లం ఉండకపోవచ్చు. వాళ్ళేమో ముందన్నీ సార్ట్ అవుట్ చేసి సీనియర్ డాక్టర్స్కి చూపిస్తారు. అంటే ఈచ్ స్పెషాలిటీలో సీనియర్ డాక్టరే కాకుండా కింద పనిచేసే వాళ్ళు ఇంకా చాలా మంది ఉంటారు. వాళ్ళు అందరూ కలిసి చూడడం వల్ల అపాయింట్మెంట్ లేదు చూడడం అన్న పరిస్థితి ఉండకపోవచ్చు. మేడం ఫైనల్గా చెప్పండి, ఎంత ఓపీ ఎంత రావచ్చు అనుకుంటారు? మీ ఎక్స్పెక్టేషన్ ఎంత? 800 బెడ్స్ అంటున్నారు. ఓపీ ఎక్కువ చూస్తారా, ఇన్ పేషెంట్స్ ఎక్కువ ఉంటారు? ఓపీ బట్టే ఇన్ పేషెంట్స్ ఉంటారు. సాధారణంగా ఓపీలో ఒక 10% ఇన్ పేషెంట్స్ ఎప్పుడు ఉంటూనే ఉంటారు ఏ హాస్పిటల్ కానీ. ఇక్కడ ఓపీ అంటే ఒక్కొక్కరికి ఎంత లేదన్నా మార్నింగ్ ఒకరు 30-35 చూసినా 30 మంది ఉన్నప్పుడు 1000. ఇప్పుడు కేజీహెచ్లో ఎలాగుంటుంది ఓపీ, అందులో ఒక సగం. ఇక్కడ కూడా అంటే కేజీహెచ్ అంటే అది పూర్ పీపుల్ అందరికీ ఇది అవుతుంది. ఇక్కడ ఒక సగమైన ఓపీ ఉంటుంది. అంటే అందరూ కలిసి ఇక్కడ కూర్చొని ఎట్ ఏ టైం అందరూ చేస్తున్నప్పుడు సగమైన ఉంటుందని మేము అనుకుంటున్నాం రోజు. థ్యాంక్స్ అండి. ఇది ప్రథమ హాస్పిటల్లో ఈ నెల 14వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభిస్తారని హాస్పిటల్ చైర్పర్సన్ డాక్టర్ శశిప్రభ చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాసరావు, చిట్టుబాబు ఎస్టీవీ, విశాఖ. ఢిల్లీలోని సిపిఎం పార్టీ ప్రధాన కార్యాలయం, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం యెచూరిపై ఆర్ఎస్ఎస్ శక్తులు చేసిన దాడిని ఖండిస్తూ పెందుర్తిగూడెంలో సిపిఎం రాస్తారోకో నిర్వహించింది. హిందుత్వ శక్తుల గుండాయిజం నశించారంటూ ఆందోళనకారులు నినాదాలు చేశారు. ఆర్ఎస్ఎస్ దేశంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని సిపిఎం నాయకుడు అప్పల్ రాజు ధ్వజమెత్తారు. ఈ దాడిపై ప్రధానమంత్రి మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీగా పెందుర్తి ఏరియా కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దేశంలో ప్రజాస్వామ్యం అనేది దేశంలో ఉన్నటువంటి వాళ్ళు డైరెక్ట్ గా ఆఫీసుల్లోకి వెళ్ళిపోయి, ఇళ్లలోకి వెళ్ళిపోయి ఆర్ఎస్ఎస్ యొక్క గూండాలు ఈ రోజు దాడి చేయడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని, లౌకిక విలువలు కాపాడాలని సిపిఎం అడిగినందుకు ఆర్ఎస్ఎస్ ఈ రోజు సిపిఎం పార్టీ కార్యాలయంపై సీతారాం యెచూరిపై దాడి చేయడం అనేది జరిగింది. వాస్తవంగా ఒక కబడ్దార్ ఆర్ఎస్ఎస్ మీరు ఈ దేశంలోనే సిపిఎం పార్టీ కార్యకర్తలపై గానీ సిపిఎం పార్టీ నాయకులపై జనావాసాల మధ్య సెల్ టవర్ నిర్మాణాన్ని ఆపాలని జీవీఎంసీ 42వ వార్డు న్యూ కలాసా కాలనీ మహిళలు రోడ్డెక్కారు. సెల్ టవర్ నిర్మించేందుకు వచ్చిన సిబ్బందిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మహిళలు నినాదాలు చేశారు. దీంతో ఎయిర్పోర్ట్ జోన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. రేడియేషన్తో పిల్లలకు వింత రోగాలు వస్తున్నాయంటూ బాధితులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ మల్లా విజయప్రసాద్ వచ్చి నచ్చచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. నడుపూరులోని సంకటమొచ్చిన గణపతి ఆలయంలో అంతర్జాతీయ కూచిపూడి నృత్యకారిణి నదియా ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రపతి అవార్డు గ్రహీతగా తాను త్వరలోనే ఒక కూచిపూడి వర్క్ షాప్ ను ఇదే ప్రాంతంలో నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. దీనికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి మూర్తి, గోపి తదితరులు పాల్గొన్నారు. ఒక మారుమూల గ్రామమైన నడుపూరు గ్రామంలో రావడం నిజంగా మన చాలా అదృష్టము. అంటే ఈ దేవుడు సంకటమోదన దేవుడు యొక్క విశిష్టత తెలిసి ఫిల్మ్ డైరెక్టర్ గారు దివాకర్ గారు కూడా దగ్గరుండి కోఆర్డినేట్ చేసి ఆవిడ తీసుకొచ్చినందుకు అతనికి కూడా నా తరపుని అలాగే మన కమిటీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పేరు నదియా, కూచిపూడి నృత్య కళాకారిణి. మూర్తి గారు నిన్న చెప్పడం జరిగింది మా ఆలయానికి ఇచ్చేయాలి, అలాగనే సంకటం వచ్చిన గణపతి ఆలయానికి ఇచ్చేసి ఈరోజు దర్శనం చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ నడుపూరులో ఈ దేవాలయంలో కూచిపూడి ఒక వర్క్షాప్. హెడ్లైన్స్ మరోసారి. విశాఖ భూ కుంభకోణంపై జాతీయ స్థాయిలో పోరాటానికి అఖిలపక్షాల రౌండ్ టేబుల్ సమావేశం తీర్మానం. 12 నుంచి కార్యాచరణ అమలు చేస్తామన్న వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి. భూ ట్యాంపరింగ్ కీలక సూత్రధారుడు మజ్జి శంకర్రావును అరెస్టు చేసిన పీఎస్సీబీ. కేజీహెచ్ నుంచి కోర్టుకు తరలింపు, రిమాండ్ విధింపు. ఘనంగా ముగిసిన నవనిర్మాణ దీక్షలు. ఉడా చిల్డ్రన్స్ థియేటర్లో మహాసంకల్ప ప్రతిజ్ఞ చేయించిన మంత్రి గంటా. భర్తను చంపి ఆత్మహత్యగా సృష్టించిన భార్య, సహకరించిన అత్త అరెస్ట్. పోస్ట్ మార్టం నివేదికతో హత్య కేసుగా నమోదు చేస్తామన్న జేసీపీ సత్తార్ ఖాన్. వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.